నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణులు డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, 2024 మార్చి నెలలోని ద్వాదశ రాశుల్లో వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందామండి. ముందుగా మార్చి నెలలోని ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? తప్పకుండా అండి. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో మార్చి నెలంతా ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు వచ్చేసి మనకి మీనరాశిలో ఉన్నారు. అలాగే మనకి బుధుడు వచ్చేసి అదే మీనరాశిలో నీచ స్థానంలో ఉన్నారు. నెక్స్ట్ గురువు వచ్చి మనకి మేషరాశిలో ఉన్నారు. అలాగే రాహు మనకి మీనరాశిలో ఉన్నారు. అలాగే కేతు వచ్చేసి మనకి కన్యారాశిలో ఉన్నారు. ఇక శుక్రుడు మనకి కుంభరాశిలో ఉన్నారు. అలాగే శని స్వస్థానమైన కుంభరాశిలో ఉన్నారు. అలాగే కుజుడు కూడా మనకి కుంభరాశిలో ఉన్నారు. ఓవరాల్గా చూసుకుంటే కనుక కుంభరాశి మీనరాశిలో మూడు గ్రహాలు చొప్పున ఉన్నాయి. కాబట్టి ఈసారి కొంచెం జాగ్రత్తగానే చెప్పుకోవాలండి. గురుగారు, మార్చి నెలలోని ద్వాదశ రాశుల్లో సింహరాశి గల వారికి ఏ విధంగా ఉండే అవకాశం ఉందండి? అలానే చక్కటి పరిష్కార మార్గాలు సూచిస్తారా? తప్పకుండా. మనకి సింహరాశి అనగానే ఫస్ట్ మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదం. ఈ నక్షత్రాల సమూహం వచ్చేసి మనకి సింహరాశి. సింహరాశికి అధిపతి రవి. అలాంటి రవి అష్టమ స్థానంలో ఉన్నాడు. అంటే బాగా కష్టపడితే కానీ పనులు జరగవు. సో శ్రమ, కాలం, ధనం వ్యర్థమైనకి అవకాశం ఉంది. అవసరానికి డబ్బులు సమకూరవు. రావాల్సిన బాకీలు ఆలస్యంగా వస్తాయి సాధారణ. ఎందుకంటే ముఖ్యంగా హార్డ్ వర్క్ ఎప్పుడైతే లోపించిందో మీకు ఎవరో డబ్బులు ఇవ్వాలండి. మీరు వెళ్తే ఇస్తారా, వెళ్లకుండా ఇస్తారా? మీరు 2-3 సార్లు అడిగితే ఇస్తారా, అడగకుండా ఉంటే ఇస్తారా? అడగాలమ్మా. సో ఈ బద్ధకం అనేది ఏర్పడిపోద్ది. ఎప్పుడైతే ఎక్కడైనా జాతకంలో చూసుకోండి, లగ్నాధిపతి అనేవాడు బాలేకపోతే చాలా కష్టపడితే కానీ చదువు రాదు, చాలా కష్టపడితే కానీ ఉద్యోగం రాదు, చాలా కష్టపడితే కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆస్తిని కూడా అడగలేరు, వాళ్ళకి రావాల్సిన వాటా కూడా రాదన్నమాట. సో అందుకే ఏం బాగున్నా బలమైన ఫస్ట్ లగ్నాధిపతి బాగున్నాడు అనుకోండి, ఫస్ట్ వాడు యాక్టివ్గా ఉంటాడు, ఏ పనైనా ఫాస్ట్గా చేసుకుని వస్తాడు, నిర్మోహమాటంగా చెప్పగలడు, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండగలడు. కాబట్టి లగ్నాధిపతి అనేది బాగుండాలి. ఇప్పుడు మనం గోచారీత్యా ఈ రాశి ఫలాలు చెప్పుకుంటున్నాం కాబట్టి రాశ్యాధిపతి అనేవాడు బాగుండాలి. ప్రతి నెల ఇలా ఉంటుందని కాదు, ఈ నెల మటుకు కొంచెం వీక్గా ఉన్నట్టు సింహరాశి వాళ్ళకి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏమైంది, భాగ్యస్థానంలో మటుకు గురువు చాలా బాగున్నాడు, 100కు ఉన్నాడు. 100కి 100% చాలా బాగున్నాడు. ఎందుకంటే భాగ్యస్థానం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే భాగ్యస్థానం అనేది పూర్వజన్మ సుకృతం, ప్రాపర్టీస్, అలాగే భాగ్యాన్ని సూచించే స్థానం 9th హౌస్ అండి. అలా 9th హౌస్లో గురువు ఉండడం చేత డబ్బుకి ఏ లోటు ఉండదు మెయిన్గా, ముఖ్యంగా. సో ఇది కాకుండా కానీ సప్తమ స్థానంలో మటుకు శని ఉన్నాడు. మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం చాలాసార్లు. సప్తమ స్థానం అనేది భర్త లేదా భార్య, అలాగే మనకి ఇమీడియట్ బాస్ అనేది. సో ఈ భర్త లేదా భార్య మధ్యన చిన్న దెబ్బలాట్లు, మనస్పర్ధలు ఇలాంటివి రావడం, అలాగే ఇమీడియట్ బాస్తో కూడా చిన్న గొడవలు ఇవన్నీ రావడం. ఏమక్కలేనండి, మన టైం బాగాలేకపోతే ఒక చిన్న మాట, చిన్న చూపు ఏదైనా సరే తప్పుగా కూడా అవతల వాళ్ళకి అనిపించవచ్చు, ఇబ్బందికరంగా మారే అవకాశం అనమాట. సో అప్పుడు మన టైం బాగాలేకపోతే మనమే మౌనంగా ఉండడం, మనమే జాగ్రత్తగా ఉండడం. ఇది ఈ రోజుతో అయ్యేది కాదు, ఏప్రిల్ 2025 వరకు ఉంది కాబట్టి కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనంటే అన్ని రాశులకి సప్తమ స్థానంలో శని ఉంటే ప్రాబ్లం అని అనొచ్చు. సాధారణంగా లగ్నం నుంచి సప్తమ స్థానంలో శని ఉంటే కనుక వివాహం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలస్యం అవడం. ఆలస్యం అంటే 30 ఏళ్ళు దాటితే కానీ అవ్వకపోవడం. సెకండ్ పాయింట్, ఆ శని కనుక సరిగ్గా లేకపోతే డైవర్స్ దాకా వెళ్తుంది. అదే ఇంకొచ్చే శని సరిగ్గా లేకపోతే సెకండ్ మ్యారేజ్ అవుతుంది. జస్ట్ లగ్నం నుంచి లెక్క పెడితే 7th హౌస్లో శని ఉంటేనే ఇన్ని ప్రమాదాలు. అప్పుడు ఒకవేళ మన రాశి నుంచే సప్తమ స్థానంలో శని ఉంటే, సో కనీసం ఈ ఇబ్బంది లేకపోయినా ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళకైతే కనుక భార్యాభర్తల మధ్యన అన్యోన్యత లోపించడం, చిన్న తగాదాలు రావడం జరుగుతాయి. అలాగే ఒక్క నెలకేనండి, లేకపోతే మీరు అన్నట్టుగా ఏప్రిల్ 2025 వరకు శని అక్కడే ఉంటాడు కదండి సింహరాశి వారికి. సంవత్సరం పాటు ఇలాగే ఉంటుంది. అయితే మీరు అనొచ్చు అందరికీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది అయిపోయింది, నెక్స్ట్ ఏప్రిల్ 2025 నుంచి కన్యారాశి వాళ్ళకి సప్తమ స్థానంలో శని వస్తుంది. వాళ్ళకి ఇంత ఇబ్బంది ఉండదు. ఎందుకని మీరు అడగాలి. సింహరాశికి అధిపతి రవి కాబట్టి, రవికి శనికి అస్సలు పడదు, బద్ధశత్రువులు కాబట్టి వాళ్ళకి ఎక్కువగా ఇబ్బంది ఉంటుంది, 90% ఇబ్బంది ఉంటుంది. కన్యారాశి అధిపతి బుధుడు కాబట్టి, శని బుధుడు మిత్రులు కాబట్టి వాళ్ళకి 50% ప్రాబ్లం ఉండదు. కాబట్టి ఎప్పుడైనా సరే మేషరాశి, వృశ్చిక రాశి, సింహరాశి ఈ 3 రాశులకే శనితో ఇబ్బంది అండి. ఇంకా మిగతా 9 రాశులకి ఎవరికి ఇబ్బంది ఉండదు. సో వీళ్ళు ఎప్పుడు ఏలినాటి శని కానీ, అర్ధాష్టమ శని కానీ, అష్టమ శని కానీ, సప్తమంలో శని కానీ వాళ్ళ రాశి నుంచి వస్తున్నప్పుడు జాగ్రత్త వహిస్తూ ఉండాలి. కాబట్టి ఈ సింహరాశి వాళ్ళు కొంచెం
ఇమీడియట్ బాస్తో మామూలుగా ఉండడం, భార్యాభర్తలు ఎవరైనా ఒకళ్ళు ఎక్కువగా గట్టిగా మాట్లాడినా మిగతా వాళ్ళు కామ్గా ఉండడం. సో మనమే కాస్త తగ్గి సైలెంట్ గా మౌనంగా ఉంటే ఉంటే చాలు. సరిపోతుంది. ప్రస్తుతం మన టైం బాగాలేదు కాబట్టి. మరి కొన్ని రకాలుగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. బట్ కొంతమంది ఏదైనా గృహం కొనుక్కోవాలనుకుంటారు, గృహస్థులు కావాలనుకుంటారు. మరి వాళ్ళకి ఏమైనా అనుకూలించే అంశాలు ఉన్నాయా? తప్పకుండా. ఎందుకంటే 12 సంవత్సరాలకి ఎవరికైనా సరే 2 సంవత్సరాలు గృహయోగం కానీ, స్థలం కానీ, పొలం కానీ కొనేందుకు యోగం ఉంటుంది ఎవరికైనా సరే. అది భర్తకైనా భార్యకైనా ఎవరికైనా సరే ఆ రాసుల వారికి చతుర్థ స్థానంలో గురువు కానీ, భాగ్యస్థానంలో గురువు కానీ వచ్చినప్పుడు స్థలం కానీ, ఇల్లు కానీ, పొలం కానీ కొనేందుకు అవకాశం ఉంది. ఇప్పుడు స్థలం లేని వాళ్ళైతే స్థలం కొంటారు, స్థలం ఉన్న వాళ్ళైతే ఇల్లు కడతారు, ఆల్రెడీ ఇల్లు ఉన్న వాళ్ళైతే ఇంకో పైన ఇల్లు ఉండడం, లేదంటే ఇంకో స్థలం కొనడం, లేకపోతే ఇవి 2 ఉన్న వాళ్ళైతే పొలం కొనడం ఉంటుంది అన్నమాట. సింహరాశి వారికి ప్రస్తుతం భాగ్యస్థానంలో ఉన్నారు గురువు. ఇప్పుడు ఏప్రిల్ 22వ తారీఖు దాకే ఉంటారు. తర్వాత కొనడా అని అనట్లేదండి, ఇప్పుడైతే ఖచ్చితంగా కొంటారు. 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. మీరు అనొచ్చు, కింద కూడా కామెంట్స్ పెట్టచ్చు, ఇదేంటంటే ఈ సింహరాశికి మకర రాశికే చెప్పారు, మిగతా రాశి చెప్పలేదు. నేను సింహరాశి అయినా కొనలేకపోయినా. ఇప్పుడు ఏదైనా సరే అండి కష్టపడాలి. సో మన లెవెల్కి మన తగ్గ ఇల్లు, మన తగ్గ స్థలం, లేకపోతే మనం ఇప్పుడు కొంచెం దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం, ఇది ఎలా కొనాలనుకోవడం, ఇవన్నీ ఉండొచ్చు అన్నమాట. కాబట్టి ఏంటంటే ఈ రాశులకు మటుకు ఖచ్చితంగా యోగం మటుకు ఉంది. దాన్ని మీరు మానవ ప్రయత్న రూపంగా మీరు బాగా కష్టపడితే అది పని జరుగుతుంది. అంతేగాని లోన్ తీసుకోను, ఎవరిని డబ్బులు అప్పడగను, ఉన్నది ఏదైనా ఉంటే కనుక అది తాకట్టు పెట్టను, అలా కాకుండా అయితే పని జరగదు. అంటే మానవ ప్రయత్నం చేస్తుంటే 100% గ్రహాల అనుగ్రహం కూడా వస్తుంది. లేకపోతే రాదండి, ఖచ్చితంగా ఇది చేస్తేనే వస్తుంది. సో గృహయోగం వాళ్ళకి చాలా మంచిగా ఉంది, చాలా మంచి యోగం ఉంది. కొంతమందికి సంతానం కోసం వాళ్ళు చూస్తూ ఉంటారు, ఫ్యామిలీ, మనం వాళ్ళకి ఎట్లా చెప్తారు? సంతానాన్ని కూడా గురుబలం పరిపూర్ణంగా ఉండాలండి. మనకి భాగ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి గురువు ఖచ్చితంగా సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. కానీ ఏదైనా సరే వాళ్ళ ప్రయత్నం ఉండాలి, వాళ్ళకి ఇష్టం ఉండాలి. అదే ఈ మధ్యన ముఖ్యంగా సంతానం కంటే కూడా అండి వివాహానికి చాలామంది ఇప్పుడు తల్లిదండ్రులే అంటారు, ఇంకా వయసు రాలేదమ్మా, ఇంకా అప్పుడేంటమ్మా, ఇంకా టైం రాలేదమ్మా అని. మా పిల్ల ఇష్టం లేదు, ఏదైనా సంబంధం తెచ్చినా కూడా నాకు ఇష్టం లేదు, మాకు ఇష్టం లేదు అంటుంటారు. ఫస్ట్ పాయింటే మీరు నెగిటివ్ పాయింట్ అనేప్పటికీ ఆ వచ్చిన సంబంధం 10 రెట్లు వెనక్కి వెళ్ళిపోద్ది అన్నమాట. సో అందులో ఇంకోటి అంటే పెళ్లి కుదిరేదాకా ఎవరికి చెప్పకండి. ఎవరికైనా చెప్పారంటే పెళ్లి క్యాన్సిల్ అయిపోతుంది. ఎవరు కూడా సాధారణంగా ఇష్టంగా ఏముండదు, అయ్యో మీ అమ్మాయికి పెళ్లి కుదిరిపోయింది అని ఎవరో అంత ఆనందపడిపోరు. అక్కడ పెళ్లి కుదిరిపోయినా అక్కడికి ఏంటి ఆ అబ్బాయి చదువు, ఉద్యోగం, వాళ్ళ ఆస్తి, వాళ్ళ అందం చెప్పకపోతే, చదువు ఏఐటి అయినా అయితే పెద్ద కంపెనీలో మంచి మేనేజర్ పోస్ట్ ఉన్నా, విపరీతమైన ప్రాపర్టీ ఉన్నా, విపరీతమైన అందం ఉన్నా, ఇవన్నీ ఉన్నాయనుకోండి ఇంకా ఏడుస్తారు అన్నమాట. కాబట్టి మంచిది కాదు. అందుకే 99% పని అయిపోయిన తర్వాత 4 రోజుల్లో ఎంగేజ్మెంట్ ఉంటే, అది కూడా మీరు చెప్పాలనుకున్న వ్యక్తికి అయితే చెప్పండి. సడన్గా కుదిరింది, ఎల్లుండి ఎంగేజ్మెంట్ చేస్తేనే ఒప్పుకుంటామని అన్నారు, అందుకు ఓకే చేసుకున్నాం. 2 పాయింట్లు. అంతేగాని అసలు పెళ్లి చూపులు రాని క్రితం నుంచి ఈ ఫోటో ఇవన్నీ కూడా పంపించేసి, ఈ ఐడి నెంబర్ పంపించేసి తెలుగు మ్యాట్రిమోనీది నేను వీళ్ళది ఓకే అయిపోయింది అన్నట్టుగా చెప్తే వాళ్ళు ఇంకో 100 మందికి పంపించి ఆ పెళ్లి కానివ్వకుండా చేసేస్తారు. కాబట్టి ఎవరికి చెప్పకుండా ఉండడం, ఏదైనా సరే ఉద్యోగం అవ్వండి, సంతానం విషయం అవ్వండి, అలాగే వివాహం విషయం అవ్వండి, వ్యాపారం అవ్వండి, ఇల్లు ఏదైనా సరే 99% పని అయ్యేదాకా చెప్పకండి. అప్పుడు ఫాస్ట్గా అవుతుంది. లేదనుకోండి మన టైం ఇలా వచ్చింది కూడా వెళ్ళిపోతుంది. గురువుగారు, సింహరాశి వారికి మార్చి నెలంతా కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి ఏ దేవుణ్ణి ఆరాధిస్తే మంచిది, అలానే వాళ్ళు పాటించాల్సిన పరిష్కార మార్గాలు ఏమంటారు? మామూలుగా సింహరాశి వారికి పంచమ స్థానాధిపతి ధనస్సు అధిపతి వచ్చేసి గురువు అయ్యాడు కాబట్టి దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా పూజిస్తే చాలా మంచిదండి. అంటే ఆయన్ని గట్టిగా పట్టుకుంటే చాలా మంచిది. అలాగే శివుణ్ణి కూడా వాళ్ళు పూజిస్తే కూడా చాలా మంచిది. ఎందుకంటే ఆ 2 దేవుళ్ళని వాళ్ళు గట్టిగా పట్టుకుంటే కనుక చాలా మంచి చేకూరుతుంది. అలాగే వీలైతే కనుక ప్రతి గురువారం ఉపవాసం ఉంటే కూడా చాలా మంచిది. మామూలుగా ఈ సింహరాశి వారు ప్రస్తుతానికి మటుకు మనకి శని ఇబ్బందికరంగా ఉన్నాడు, సప్తమంలో ఉన్నాడు కాబట్టి ప్రస్తుతం మటుకు మన ప్రతి శనివారం ఉపవాసం ఉంటే చాలా మంచిది. అలాగే శనికి సంబంధించిన అష్టోత్తరాలు ఉంటాయి, అవి చదువుకున్నా చాలా మంచిది. వీలైతే కనుక ఒక శనివారం రోజున రక్తదానం కూడా చేస్తే మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. గురుగారు, మార్చి నెలలోని ద్వాదశ రాశుల్లో సింహరాశి వారికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, అలానే చక్కటి పరిష్కార మార్గాలు సూచించారు. ధన్యవాదాలండి. నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులకు విద్య గురించి కానీ, ఉద్యోగానికి సంబంధించి కానీ, వివాహానికి సంబంధించి కానీ, కుటుంబ సమస్యలకు సంబంధించి కానీ, వ్యాపారానికి సంబంధించి కానీ, ఇతరత్ర ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ మీకు కింద స్క్రోల్ అయిన నంబర్కి కాల్ చేయవచ్చు, లేదా వాట్సాప్ కూడా చేసి గురువుగారు అపాయింట్మెంట్ తీసుకుని గురువుగారితో మీరు నేరుగా మాట్లాడి చక్కటి పరిష్కార మార్గాలు పొందగలరు. ధన్యవాదాలు.